రెండవ మాట మనం ధ్యానించబోతున్నాం. రెండవ మాట ఎక్కడుంది? బైబిల్లో అండి. బైబిల్లో కాక చూడండి 23:34 కదా మొదటి మాట మనం చూసింది. ఏమండి మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాయి. 23:34 తిరిగేస్తే 34 తిరగకపోతే మీరు తిరగబడ్డట్టే. మనకు అది దొరకదు. 34 తిరగేస్తే 43 వస్తుంది. 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటున్న నిశ్చయంగా నీతో చెప్పు. ఈ మాట అందరూ నాతో పలకండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రేమ గల తండ్రికి కొందరు చదువున్న వాక్య భాగాన్ని దీవించండి. ఆయన ధ్యానం చేస్తుండగా పరధ్యానాన్ని తొలగించండి, ఏకాగ్రత అనుగ్రహించండి. లేఖనాలు ఆలకించి లేఖన వివేకాన్ని, లేఖన వికాసాన్ని పొందడానికి మీ వాక్య ప్రసాదం మాకు పెట్టండి. అందుకొని ఆశపడుతుంది మీరు మాట్లాడండి. మీ మాటలే కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వచనం 23వ అధ్యాయం లూకా సువార్త 43వ వచనంలో ప్రభువు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఆ ప్రభు శిలువ మీద ఇద్దరు దొంగలలో ఒకరితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు దొంగల మధ్యను ఆయన శిలువ వేశాడు. నేరస్తులు ఒకరిగా ఆయన ఎంచబడిన లేఖనం నెరవేరినట్టుగా ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య శిలువ వేశాడు. ఇప్పుడు ఆయన తన పక్క బెడ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒక రోగిగా మనం బెడ్ మీద ఉంటే పక్క బెడ్ అంతా ఏం మాట్లాడుతూ ఉంది? ఎదరో మీకు ఎంత బీపీ, మీకు అంత నాకు తక్కువేనండి, షుగర్ ఎంతుంది, ఈ మాట్లాడు. ప్రభు తన పక్క బెడ్ వాళ్ళతో మాట్లాడే మాటలు ఆరోగ్యపరమైన మాట్లాడకూడదని కనుక మన పక్క బెడ్ వాడు కూడా మనం నమ్మిన ప్రభు నమ్ముకోవాలి అనే ఆశ మనకు ఉండాలని ఒక సందేశం ప్రభు ఇస్తున్నాడు. మన పక్క ఇంటి వాడు కూడా మనం నమ్ముకున్న ప్రభు నమ్ముకోవాలి అనే ఆశ మనకు ఉండాలి అనే ఒక ఇంగిత జ్ఞానాన్ని ప్రభు మనకు నూరిపోస్తున్నాడు. మన పక్క వాడు కూడా పరలోకంలో మన పక్కన ఉండగలగాలి అనే ఒక ఆశ మనలో ఉండాలి అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుచేత శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలలో ఒకరితో ప్రభు మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశం. ఇతడు చనిపోబోతున్నాడు. చనిపోయే ముందుగా సాగు తరువాత ఏమవుతుందో చెప్తున్నాడు. అది మీరు గమనించాలి. చనిపోయే ముందుగా, చనిపోయిన తర్వాత ఏమవుతాం అనేది ఒక $1000 క్వశ్చన్. మరణించిన తర్వాత ఏమవుతాం? What is that happen? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు మరణించిన తర్వాత అనే మాట ఉందా అని కూడా ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే మరణించిన వారి దగ్గర నుండి సమాచారం మనకు ఏమీ లేదు కాబట్టి. అయితే బైబిల్లో ఉంది ఆ సమాచారం. బైబిల్లో మాత్రమే, ప్రపంచ గ్రంథాలలో బైబిల్ గ్రంథంలో మాత్రమే మరణించిన తరువాత ఉండే వివరాలు, విశేషాలు వ్రాయబడ్డాయి. ఇక ఏ ఇతర గ్రంథాల్లో మనకు కనిపించదు. ఇక్కడ పురాణాలు, కల్పిత గాథల్లో ఏదన్నా చూపించడానికి ఏదో రంపాలు కూర్చున్నట్టు కదండి, రాసి రంపాన పెట్టినట్టు, రాక్షసులు చిన్న స్కట్లు వేసుకుని కదండి, అవి రాక్షస స్కట్లు, రంపాలు పట్టుకుని పరా కూర్చుని వీడు కసా తెగిపోతూ ఉంటాడు. అవి తుకిడి పురాణాలు. అసలు రాక్షసులు లేరు, వాడికి స్కర్ట్స్ కూడా అవసరం లేదు. స్కర్ట్స్ మన పిల్లలకు కావాలి. అది ఊహాజనితం. బైబిల్లో మరణించిన తర్వాత ఏమవుతుందో చాలా స్పష్టంగా బయలుదేరిందండి. ద బెస్ట్ బుక్
ఈస్ ద బైబిల్, ద బెస్ట్. అందుచేత ఇందులో రాయడు, నేడు నీవు నాతో కూడా మరణించిన వెంటనే ప్రభుతో ఉన్న వాళ్లకు, ప్రభువును నమ్మిన వాళ్లకు. ఇతడెవరు? దొంగ. ఒక దొంగవాడు నీ పరలోకం వచ్చేస్తాను, పరదేశం వచ్చేస్తావు అన్నాడు ప్రభు. ఆయన పక్కన వాడు చూసి ఆయన పక్షపాతం అని అనుకుంటే మాకు ఏమి అర్థం కాలేదు. ప్రభు అంటానికి ఒక ప్రధాన కారణం చూడండి, మీకు నాకు ఇస్తాను. 23వ అధ్యాయంలోనే వీడు ఏమంటున్నాడంటే, యేసు, అది 42వ అధ్యాయం, 43 చదువుకున్నా, 42 చూడండి. ఆయన్ను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పాను. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ప్రభు కూడా సరిపోతున్నాడు కదా, ఇక రాజ్యం ఏమిటి? ప్రభు తన రాజ్యంతో తిరిగి వస్తాడు. He shall come back with his kingdom. చూడండి, ఈ సమయంలో మనం ఈ 7 మాటల ధ్యాన క్రమంలో అంటే ఏంటి అర్థం? ఈయన మరణించి తిరిగి లేస్తాడు. తిరిగి లేవడం మాత్రమే కాదు, తిరిగి వస్తాడు. తిరిగి లేచి తిరిగి వస్తాడు. మనం తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడుతున్నాం. అది మన స్టేటస్. కళ్ళు తిరిగితే వరణాలు కూర్చున్నాడు, కానీ తిరగకపోతే తిరిగితే కళ్ళు తిరగకపోతే గూగులు రోడ్ల మీద ఎండనక వానక ఒక నీటి కొట్టడం నీటి అని అంటున్నాడు ప్రభు. వీడు ఎంత తిరిగినా ఒక సత్యం ఎరిగిన వాడుగా మరణించాడు. అది ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేశాడు. ఏమని? యేసు, నీ రాజ్యంతో నీవు వస్తావు. యూ షల్ కమ్ బ్యాక్ విత్ యువర్ కింగ్డమ్. రిమెంబర్ మీ ఇన్ ద కింగ్డమ్. నీ రాజ్యంలో ఆయన మరణించి తిరిగి లేస్తాడని నమ్మిన వారికి ఏంటి రక్షణ? చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. రోమిలకు రాసిన పత్రిక, పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయం ముందు విశ్వసించినట్ల నీవు రక్షణ. అదన వాటి వీడు రక్షించబడ్డాడు. మనం ఇంత దర్యాప్తు చేస్తున్న విషయాలు మనకు అర్థం కావు. ఇన్ డెప్త్ స్టడీ కొంత లోపలికి వెళ్ళాలి. వీడు నమ్మాడు, నీ రాజ్యంతో నువ్వు వస్తావు ప్రభు అంటే అభ్యర్థి మరణించి తిరిగి లేస్తావు. యేసు ప్రభు అన్నట్టు ఒప్పుకొని ఆయన మృతుల్లో లేచినని విశ్వసించినలా రక్షించకూడదు. ఇప్పుడు రక్షించబడిన వాడు మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్తాడని ప్రభు చెప్తున్నాడు. నేనే నీవు నాతో కూడా ప్యారడైజ్ అనే మాట ప్రప్రథమంగా ప్రభు వాడాడు. ప్రప్రథమంగా ఈ ప్రయోగాన్ని ప్రభువే చేస్తున్నాడు. పాత బంధంలో ఎక్కడ మనకు ప్యారడైజ్ అనే మాట కనబడదు. నూతన బంధంలో కూడా ప్రభువే ప్రప్రథమంగా వాడాడు. ప్యారడైజ్, పారడైజ్ అంటే ఏమిటి? రక్షించబడిన వారు మరణించిన వెంటనే వెళ్ళే మన దగ్గర ఉండి మరణించిన వాడు చాలా మంది ఉన్నారు కదండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో రక్షించబడిన దళితం ఎక్కడ ఉంది? రాజమండ్రి కాదు, పరదేశంలో. ప్రభు నమ్మి రక్షించబడింది, మన కళ్ళ ముందు మంచి జీవితాన్ని జీవించింది, సంఘాన్ని కనిపెట్టుకుని ఉంది. ఘనంగా మనం చేసేవండి ఆమె దుస్థాపన. ఘనంగా అంటే ఇలా చెప్పడం, నేను ఒక పెళ్లిలాగా చేశాను. ఆమె సమాజానికి తిరిగి కట్టిన బట్టలు కూడా నాకు పెళ్లి బట్టలు లాగా. ఇప్పుడైతే ఎక్కడుంది? పరదేశు, భక్తుల విశ్రాంతి స్థలం.
అబౌడ్ ది అబౌడ్ ఆఫ్ సెయింట్స్, భక్తుల విశ్రాంతి స్థలం. అందుచేతనే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అని అన్నాడు. ఎవరు ఎవరన్నారండి? నేను కాదండి, ఇప్పుడు వచ్చాను కదా. ఎవరన్నారు? అబ్రహాము కాదు, ధనవంతుడు. అతడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నకు కొనుక్కోబడ్డాడు. ఎవరు? అబ్రహాము రొమ్ము అనేది ఒక ప్రదేశం, ఏ ప్లేస్. అది ఇప్పుడు పరదేశం. అబ్రహాము రొమ్ము పేరు అలా ఉన్నా అది ఊరు. నరసాపురంలో దగ్గరలో ఊరు ఉంది, దొంగపిండి ఊరు. దొంగపిండి అంటే దొంగతనం చేసేసి తెచ్చిన పిండి కాదు, ఆ ఊరు పేరే దొంగపిండి. దొంగపిండి 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 ఎక్కడ దొంగపిండి అంటుంటారు. ఆ ఊరు పేరే దొంగపిండి. ఈ ఊరు పేరు ఏమిటి? అబ్రహాము రొమ్ము. That's the place which is now called as paradise. ప్రభు మరణానికి ముందు పాతాళంలో ఒక భాగం అది. అబ్రహాము రొమ్ము అనేది ఒక భాగం. పాతాళంలో మరొక భాగం. అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానే కేకలు వేసేది ఒక భాగం. ఇప్పుడు పరదైసుగా పిలువబడుతుంది. ఈ పరదైసు ఎక్కడుందో కూడా జీపీఎఫ్ ఇచ్చాడండి పౌరులు. ఆ జీపీఎఫ్ ఓపెన్ చేద్దాం. పౌరు కొరత రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. జీపీఎఫ్ ఓపెన్ చేస్తారా? మీ మొబైల్లో బ్యాలెన్స్ లేదా? సిగ్నల్ లేదా? 11వ అధ్యాయం చూడండి. పౌరు 12వ అధ్యాయం చూడండి. పౌరు అంటున్నాడు 3వ వచనం, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతను పరదైసులోని కొనుక్కోబడి. అదే కాదు, 2 నుండి మనం చూడవచ్చు. 14 సంవత్సరాల కింద 3వ ఆకాశం కొనుక్కోబడిన, అతను శరీరంతో కొనుక్కోబడిన, శరీరం లేక కొనుక్కోబడిన నేను ఎరుగును. అది దేవునికే తెలియదు. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనుక్కోబడి. అంటే పరదైసు ఎక్కడ ఉంది ఇప్పుడు? 3వ ఆకాశంలో. అతడు 3వ ఆకాశం కొనుక్కోబడిను, అతడు పరదేశం కొనుక్కోబడి. అంటే 3వ ఆకాశం, థర్డ్ హెవెన్ ఈజ్ కాల్డ్ పారడైస్. అక్కడ ఒకే భక్తుల విశ్రాంతి స్థలం. 2వది 3వ ఆకాశం. 3వది ఏంటో చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ ఆకాశం 2వ 7వ వచనం. చెవిగల వాడు ఆత్మ సంఘంతో చెప్పుతున్న మాట వినును గాక. 2:7. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలము. జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయంట? అంతకుముందు పాత్ర మంగళ ఎక్కడ జీవవృక్ష ఫలం? ఏదైనా ప్యారడైజ్ అంటే ఈడెన్ అన్నమాట. ఆదాము తిని మన చెక్కులు పెట్టాడు. చెక్కులు తప్పుకునే తినబోతుంది. ఇస్తాడు ఆ వృక్షఫలాన్ని. తినరా, దీనికోసమే కదా మీరు లోకాన్ని నాశనం చేశారు. పరదేశం 1 భక్తుల విశ్రాంతి స్థలం. పరదేశం 2 3వ ఆకాశం. పరదేశం 3 ఈడెన్, గార్డెన్ ఆఫ్ ఈడెన్. అక్కడికి శిలువ మీద ఉన్న దొంగలలో ఒకడైన కుడివైపున ఉన్నవాడు చేరాడు. విశ్వాసి మృతులైన తరువాత మనం వెళ్ళేది అది మృతుల లోకం కాదు, స్థుతుల లోకం.
రచింపశక్యం కాని మాటలు విని అనుకుంటాం. అనుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు దూరం అయ్యారు, అవి లేకుండా పోయారు, అందరూ వాళ్ళు బాగున్నారు, మా వాళ్ళు ఏమో పోయేది అని ఒక సాగదీతం చేస్తారు. మనం అలాగూ నసుకుంటే దేవుడు మీరేం నసుకుతున్నారు రండి, మీరు పోగొట్టు వాళ్ళని తీసుకెళ్తాను అని తీసుకెళ్ళాడు అనుకోండి. తీసుకెళ్ళిన తర్వాత మాటలు అక్కడ ఉన్న ఫేరీ ల్యాండ్ ఇక్కడ ఉండే కాకాని ఉండే దాంట్లో ల్యాండ్ కదా, ఫేరీ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫేరీస్ అంతే. చక్కనోళ్ళుగా ఉంటారు, చక్కనోళ్ళుగా ఉంటారు, చక్కనోళ్ళు గొప్ప సౌఖ్యంలో ఉంటారు. హైలీ కంఫర్ట్ జోన్. వాళ్ళంతా ఆ భక్తుల సమూహంలో, ఆ గొప్ప ఆనందంలో, ఆ ఫేరీతనంలో అక్కడ ఉండడం చూసి, ఏమా వచ్చావు కదా, తీసుకెళ్తావా, దయ్యా ఇక్కడే వచ్చింది కదా, మళ్ళీ రాయకూడదు ఆ దోమలు తిరుగుతాం. కూర్చుంటే ఎనుపుదాముల దగ్గరికి వద్దాయి, భూమి మీద ఉంది వా ఇక్కడే వస్తుంది. అలాంటి దేశం అక్కడికి శిలువ మీద దొంగ పొడవైపు ఉన్నవాడు వెళ్ళడానికి కారణం ఏమిటి? ఆయన తన రాజ్యంతో వస్తానని అతడు మృతులు ప్రభు మృతులు లేచాడని విశ్వసించాడు, రక్షించబడ్డాడు. ఈ అనుభవం కనుక మనకుంటే మనం ఎక్కడికి వెళ్తా ఉంటే మరణించిన ఏ ఒక్కరైనా పరదేశం పరదేశం పరలోకం ఒకటి కాదు, పాతాళం అగ్నిమణం. పరదేశం వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, అగ్నిమణం వేరు. పరదేశ అనుభవం తర్వాత విశ్వాసులు పరలోకంలోకి పెడతారు, పాతాళ అనుభవం తర్వాత అవిశ్వాసులు ఆ అగ్నిగుండానికి పెడతారు. 4 ప్లేసులు, 4 కాలాలు, 4 స్థితులు. ఇవన్నీ ఒకటే కాదు. పారడైజ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, రక్షించబడ్డారు. అందుచేత నేను మరణించిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ భూమి మీదకి వెళ్ళడానికి ఆశపడరు. ఒకవేళ మనం వెళ్ళి భూమి మీద తెచ్చుకుందాం అంటే కూడా మనం వాళ్ళకి తేవడానికి ఇష్టపడతాం. అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, యాతన స్థలం. ఇదే ఊరండి, ఆయన పడు కాదు, యాతన పడు. యాతన పడు 6 దాటి చూడాలి మన సంగతి. చక్కా పడుకోలేదు కదా పురుషుడు. చక్కా ఇప్పు కనుక కొంచెంసేపు బయటకు వచ్చామా రాళ్లతో తను గాయపరుచుకున్నట్టే యాతన ప్రదేశానికి లోకమంతా ఇదే నెమ్మది స్థలం. అంతేత పరదేశకు వెళ్ళడానికి ప్రభువును అంగీకరించాలి. ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. యేసు ప్రభువా, నా కొరకు మరణించావు, తిరిగి లేచావు, రాబోతున్నావయ్యా అని అంగీకరించిన ప్రార్థన చేస్తే పరదేశం మనదే. అవకాశం భూమి మీద కూడా నెమ్మది మనకు